10 ఏళ్ల పాటు నింపాదిగా మెల్లిగా అన్ని చెక్ చేసుకుంటూ కట్టాల్సిన ప్రాజెక్ట్‌ను పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం 3 ఏళ్లలో పూర్తి చేయడం అనేది అంటే తొందరపాటు వల్ల ఇది ప్రమాదం జరిగింది అని చెప్పి కూడా ఒక అభిప్రాయం ఉంది. అంటే దీన్ని రివర్స్‌లో మనం చేద్దాం. గతంలో ప్రాజెక్టులన్నీ కూడా 3 ఏళ్లలో కట్టాల్సినవి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు కట్టేవాళ్ళు. అప్పుడు నీ ఫండ్స్ దా ప్రాబ్లమ్ ఉండింది. దానివల్ల ఏందంటే తడిసి మోపెడయ్యేది ఖర్చు. 60,00,000 పూర్తి కావాల్సిన 'నాగార్జున సాగర్' 3,000,00,00,000 దాటింది. 'శ్రీరామ్ సాగర్' కూడా అంతే. ఏదైనా కూడా అంటే ఎప్పుడు కూడా కాలయాపన అనేది సరే కేసీఆర్ గారు ఏం చేశారంటే కాలయాపన చేసే అవకాశం ఆయనకు లేకుండే. ఎందుకు అంటే వారానికి 10 ఆత్మహత్యలు జరుగుతున్నాయి రైతులయి సాగునీరు లేక. కాబట్టి వీలైనంత సత్వరం సాగునీరు తీసుకురావాలని అప్పటికే 1 ఇయర్ కాలయాపన జరిగింది. ఎందుకు అంటే ఈ తుమ్మిడిహట్టి అనే దాని మీద టైం అంతా వేస్ట్ అయింది. ఇక 1 ఇయర్ పోయింది. ఇక మిగిలిన ఇంకో 2 ఏళ్ళలో కనుక మనం గట్టకపోతే తెలంగాణ తెచ్చుకొని ఉపయోగం లేదు. రైతులు ఇట్లనే చచ్చిపోతూ ఉంటారు. ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయి. అప్పటికే కోదండరాం లాంటి వాళ్ళు మొదలు పెట్టిండ్రు ఆత్మహత్యలు ఆగలేదు అని. అంటే ఈ పరిస్థితి ఏంటంటే ఆయన నెట్టేసింది ముందుకు. రెండవది తొందరగా కాలేదు ఆ ప్రాజెక్టు. గుర్తుపెట్టుకోండి. మేడిగడ్డ బ్యారేజ్ కట్టడానికి 2.5, 3 సంవత్సరాల టైం తీసుకున్నారు. అంతకంటే ఎక్కువేం పట్టదు బ్యారేజ్లు కట్టడానికి. అదేం డ్యామ్ కాదు. ఇప్పుడు క్యూరింగ్ అట్లాంటివి చాలా ఇంపార్టెంట్. క్యూరింగ్ అట్లాంటివి చేయకుండా అవును చేయలేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. మీకు ఒకటి చెప్పాను, నివేదిక వస్తుంది. ఎవరికి చెప్పాను ఒక రహస్యం మీకు చెప్తా. విజిలెన్స్ కమిటీ రాజీవ్ రంజన్ చనిపోయింది ఈ మధ్యనే. ఆయన ఆధ్వర్యంలో విజిలెన్స్ కమిటీ పోయింది కదా. ఆ మేడిగడ్డ క్యూరింగ్ సంబంధించి అవన్నీ తీసుకొచ్చి టెస్ట్ చేశారు. వాళ్ళు ఉండాల్సిన నాణ్యత కంటే 24% ఎక్కువ బలంగా ఉంది. ఎవరైనా చెప్పానండి, ఎవరన్నా నేను చెప్పేది తప్పు అని చెప్పానండి. అంటే విజిలెన్స్ కమిటీ రిపోర్ట్‌లో మేడిగడ్డ కుంగిన తర్వాత నాణ్యతా లోపం ఏమైనా ఉందా అని పరిశీలించడానికి తీసుకొచ్చి ల్యాబ్‌లో టెస్ట్ చేశారు. 24% ఎక్సెస్ ఉన్నది నాణ్యత. అందరి నోళ్ళు మూతపడాలి ఈ మీ తెలుగు వెలుగు చూసిన తర్వాత. దీన్ని అధికారులను కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి కాళేశ్వరం ఆ ప్రేయస్‌ను త్రివేణి సంగమం అంటారు. 3 నదులు ప్రవహిస్తున్నాయని చెప్పి. అంతర్వాహిని కూడా అంటే కింద నుంచి కూడా కొన్ని నీళ్లు వెళ్తాయి. దానికి సంబంధించినది. దాన్ని పరిగణలోకి తీసుకుపోవడం ఇబ్బంది అయిందంట. లేదు. అది మొత్తం అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలు అన్నీ జరిగిన తర్వాతనే ఇంకోటి మీరన్న అంతర్వాహిని త్రివేణి సంగమం స్టార్ట్ అయిన తర్వాత 18-20 కిలోమీటర్ల దూరంలో మేడిగడ్డ ఉంది. అక్కడే కట్టలేదు. అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే భూభౌతిక పరిశోధనలు, తర్వాత ఈ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్‌లో మోడల్ స్టడీసు అన్ని రకాలుగా ఎన్ని చేయాలనో అన్ని చేశారు. అవసరానికంటే ఎక్కువ చేశారనేది నేను చెప్పగలుగుతాను. అండర్ కరెంట్ ప్రవాహాలను దృష్టిలో పెట్టుకున్నారు. అండర్ కరెంట్ ఒకటి చెప్పనా మీకు, అండర్ కరెంట్ ప్రవాహము ప్రతి దగ్గర ఉంటుంది. ఇక్కడనే కాదు. నది అన్నప్పుడు డెఫినెట్‌గా అండర్ కింద ఒక అంతర్వాహిని అనేది నదిలో ఉంటుంది. ఎందుకు అంటే భూమి పైన ఎట్లయితే నదులు ఉంటాయో భూగర్భంలో కూడా అట్లాగే నెరలు బాసి ఏళ్ల కొద్దీ అంటే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎర్త్‌లో క్రాక్స్ వచ్చేసి భూకంపాల వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల లోపల నదులు ఏర్పడతాయి. కాబట్టి అంతర్వాహిని అన్ని నదులలో ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు సీకెంట్ పైల్స్ సిస్టమ్ పెట్టిందే ఈ అంతర్వాహిని లాంటి భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇసుక చాలా లోతున ఉంది కాబట్టి ఈ సీకెంట్ పైల్స్ సిస్టమ్ పెట్టారు. ఇది ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాంబే పోయినట్టయితే సముద్రంలోనే ఒక వంతెన కట్టారు, మీరు చూశారు కదా. ఈ సముద్రంలో వంతెనకు ఇది వాడతారు, ఈ సీకెంట్ పైల్ సిస్టమ్. అంటే అట్టడుగు దాకా చాలా కొన్ని వందల ఫీట్ల లోపల దాకా ఈ బోర్వెల్స్ లాంటి స్ట్రక్చర్స్ వేసి అందులో ఈ ఫిట్ చేస్తారు ఇవి సీకెంట్ పైల్స్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లీక్ అవడానికి అవకాశమే లేదు. అది సీకెంట్ పైల్స్ అంటున్నారు. సీకెంట్ పైల్స్ అండ్ షీట్ పైల్స్. ఆ పైల్స్ వాటి మధ్య ఆ కెమికల్ తో ఒక క్యాప్ క్లియర్ చేయలేదు, దాన్ని అసలు వాడలేదు అంటున్నారు. బెంటోనైట్ కెమికల్ వాడాలి, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ వాటర్ ప్రూఫ్ తయారు చేయాలి. తద్వారానే ఈ లీకేజీలు ఉండవు. అది చేయకపోవడం వల్లనే లీకేజీలు అది నిర్వహణకు సంబంధించింది. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఎక్కడెక్కడనైతే అట్లా గ్యాప్స్ వచ్చినాయో వస్తుంటాయి. ఈ O&M అనే డిపార్ట్మెంట్ ఉన్నది దానికి అన్నట్టు. దాని బడ్జెట్ కూడా ప్రతి సంవత్సరం పెడతా ఉంటారు, మెయింటెనెన్స్ బడ్జెట్. అది జరిగింది. అది ఇప్పుడు నేను చెప్పిందే కారణం అవుతుంది. ఫైనల్గా తేల్చేది ఏంటంటే ఈ కాపర్ డ్యామ్ తీసేయకపోవడం వల్లనే. అయితే అది తెలిసి కూడా డిపార్ట్మెంట్ కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఎందుకు బయట పెట్టలేదంటే కేసీఆర్ గారిని తప్పట్టే అవకాశం ఉండదు. అది ఒకవేళ బయట పెడితే పార్లమెంట్ దురదృష్టం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మేడిగడ్డ ఇష్యూ అనేది ఫోర్ ఫ్రంట్లో బాగా చర్చనీయాంశమైంది. అయితే కేసీఆర్ కూడా ఒక తప్పు చేశారు. కేసీఆర్ గారు కనుక అక్టోబర్ 21 నాడు ఇది ఎప్పుడైతే కుంగిందో 22 ఎర్లీ మార్నింగ్ హెలికాప్టర్ తీసుకొని ఈఎన్సీలను నిపుణులను కూర్చోబెట్టుకొని మేడిగడ్డ దగ్గర పోయి అప్పటికి అర్థమైపోయేది. ఎందుకంటే నీళ్ళన్నీ కూడా అప్పటికి డిలీట్ అయిపోయినాయి. అయితే ఆ ప్రాబ్లం ఆయనకు అర్థమైన తర్వాత అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి
మేడిగడ్డకు వచ్చిన నష్టమేం లేదు. అది కేవలం చిన్న ప్రాబ్లం వల్ల, మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. రేపటి నుంచే రిపేర్లు మొదలు పెడుతున్నాం. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా మేము ఆర్డర్ ఇస్తున్నాం అని చెప్పి ఒక మాట కనుక ఆయన చెప్పుంటే, అంటే ఎలక్షన్ కోడ్ ఏమన్నా ఆయనను ఆపిందా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చాక కలెక్టర్స్ కానీ, ఎస్పీలు కానీ టోటల్ పోతాయి. అక్టోబర్ 21 కోడ్ ఉంది అప్పుడు. కోడ్ ఉంది కాబట్టి ఏమన్నా ఆపిందా నాకు తెలియదు. అది కేసీఆర్ గారే చెప్పాలి ఎందుకు ఆ రోజు ఆయన స్పందించలేదు అనేది. అయితే అది బాధ్యతా రాహిత్యం అని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకు అనంటే, ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పెట్ ప్రాజెక్టు ప్రజల్లో ఒక గందరగోళానికి దారితీసే ఒక సంఘటన జరిగినప్పుడు అది కనీస బాధ్యత. ఆ బాధ్యతను ఆయన నిర్వహించకపోయినందుకు ఆయన మూల్యం చెల్లించుకున్నాడు. ఆయన ఓటమిలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా ఇంటీరియం సీఎంగా ఉన్నాడు. ఇవన్నీ ఎమర్జెన్సీ కదా ఇవన్నీ. కాబట్టి ఆయన చేయాల్సి ఉండే. సరే, ఆయన దాని మీద వివరణ కూడా ఇవ్వలేదు. తను ఎందుకు పోలేదు అనేది చెప్పలేదు. తను దాన్ని అసలు పట్టించుకోలేదు. అంటే కనీసము ఆయన ప్రసంగాలలో కూడా పట్టించుకోలేదు. నేను ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. అప్పటికి నేను చైర్మన్గా ఉన్నా. నేను ఇది జరిగినాడు అమెరికాలో ఉన్నా. వెంటనే ఒక కాళేశ్వరం నుంచి ఒక రైతు ఫోన్ చేశాడు నాకు. సార్ ఏం సార్ మేడిగడ్డకి ఇట్లా అయిందంటే, ఎప్పుడైంది? అప్పటికి ఇంకా రాత్రిపూట నేను ఇంకా పేపర్ చూడలేదు. ఇట్లా అయింది సార్ అన్నాడు. అక్టోబర్ 21 నాడే ఫోన్ చేశాడు ఆయన నాకు. చేస్తే నేను ఇమ్మీడియట్గా ఏఎన్సీ గారికి వాళ్ళకు చెప్పాను. అవును సార్ జరిగింది, అది ఏందో మేము పరిశీలిస్తున్నాం అని చెప్పారు వాళ్ళు. తర్వాత నేను 9 రోజులకు ఇండియాకు వచ్చిన తర్వాత నేను ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చేదాకా ప్రభుత్వం సైడ్ నుంచి ఒక్కరూ స్పందించలేదు. ఈఎన్సీలు స్పందించలేదు, మినిస్టర్ స్పందించలేదు, ముఖ్యమంత్రి స్పందించలేదు, ఆ జిల్లా మంత్రి స్పందించలేదు, ఎవరు స్పందించలేదు. దానివల్ల తీరని నష్టం జరిగింది. నిజంగా యాదృచ్ఛికమా లేకపోతే చెప్పుకోవడానికి ఏమీ లేదు, డిఫెండ్ చేసుకోవడానికి ఏమి లేక స్పందించలేదంటారా? అది వాళ్ళే చెప్పాలి జవాబు. అది బాధ్యతారాహిత్యం అని మాత్రం నేను చెప్పగలుగుతా. ఆనాటి ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం. ఆ ప్రభుత్వంలో నేను ఉన్నాను కాబట్టి చైర్మన్గా, అది కూడా వాటర్ రిసోర్సెస్కి. నాకు కాళేశ్వరానికి ఏం సంబంధం లేదు, నా కార్పొరేషన్కు కాళేశ్వరానికి సంబంధం లేదు. అయినా కూడా నేను బాధ్యత వహించి అదేం జరగలేదు, అనవసరంగా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆ రోజు నేను పరుష పదాలు కూడా వాడాను. పాషం యాదగిరి గారి మీద, కోదండరామ్ గారి మీద, ఇట్లాంటి ఆకునూరు మురళి మీద చాలా పరుష పదాలతో నేను మాట్లాడాను. ఆ తర్వాత నేను రియలైజ్ అయినా అంత వాళ్ళ మీద అట్లా నేను మాట్లాడాల్సింది కాదు అని. బట్ ఏది ఏమైనా కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఆ తర్వాత మెల్లగా హరీష్ రావు గారు ఇంకా కొంతమంది నేను మాట్లాడిన తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు మాట్లాడారు. కానీ నాకు జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఓటర్స్ మైండ్లలో ఫిక్స్ అయిపోయింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.